ఓకేనా? ఇందులో మేము ఎన్ని కడతామో చూడొచ్చు గవర్నమెంట్ అయిదండి. ఇసుక కడుతున్నాం, రోడ్ డ్యామేజ్ కడుతున్నాం, రోడ్ డ్యామేజ్కి కూడా జిఎస్టీ కడుతున్నాం. మేము ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నామా మా పని ఎందుకు కట్టచ్చు? మేము ఎందుకు కట్టాలని చెప్పాను. మీ ఫారెస్ట్ కూడా దాదాపు ఎక్కువ ఉంటుంది, ఫారెస్ట్ కూడా పైసలు కడుతున్నాం. రోడ్ డ్యామేజ్ సర్వీస్ చార్జెస్ ఇంట్లో మీరు ఫారెస్ట్ అనేది మా పని పోతుంది. మీరు ఫారెస్ట్ అనేది ప్రొసీడింగ్స్ ఇచ్చి కరెక్ట్ చేయాలి. ఎవరు అడిగించిన ప్రొసీడింగ్స్ ఎవరు అడిగించి కట్టేది మేము కదా, మమ్మల్ని పిలిచి మమ్మల్ని అడిగేవాళ్ళు కదా. అదే అందుకే బల్ వదిలిపెట్టండి, మీరు ఆపకండి. సార్ రండి, సార్తో మాట్లాడు. కానీ నేను అక్కడ కూడా మాట్లాడు, నేను అక్కడ కూడా మాట్లాడు. రైట్, నేను రెడీ. ఇప్పుడు ఉన్నది కదా, మీరు కూడా వీడియో తీసుకుని గవర్నమెంట్ వీడియో తీసుకున్నాను మీద. నేను బరాబరి మండల పార్టీ ప్రెసిడెంట్, నేను బరాబర్ కూడా చెప్తున్నాను. మీకు దీని మీద కనుక నాకు కనుక గవర్నమెంట్ కనుక ఇన్ని తీసుకున్నది కదా, అలానే ఫారెస్ట్ పనులు కూడా తీసుకుపోయి నేను ఎవరద్దన్నారు మిమ్మల్ని ఇలా ఫారెస్ట్ పనులు తీసుకుంటే అయిపో కదా. ఇప్పుడు ఇన్ని తీసుకున్నారు కదా, ఏ వెహికల్కైనా కూడా ఎవరిని తీసుకుంటారు? మాతో మీటింగ్ పెట్టేదా? మా లారీతో మీటింగ్ పెట్టే కదా. అది ఎన్ని చూసుకుంటారు సార్ మా దగ్గర? ఇప్పుడు మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో లారీ కొనుక్కొని గవర్నమెంట్కు మేము ట్యాక్సులు కట్టుకుంటూ ఒక 50 లక్షలు లారీ కొంటాం, ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. మేము మా మీద మీరు వసూలు చేస్తారా? ఏ గవర్నమెంట్ పోతున్నాయి? ఏ గవర్నమెంట్ చెప్పిందా? ఎందుకు తీసుకుంటే గవర్నమెంట్ మా దగ్గర ఇప్పుడు ఇన్ని తీసుకున్నారు కదా, 13,500 రూపాయలు తీసుకున్నారు లోడింగ్ పైసలు. ఇవి ఓన్గా అదనంగా ఒక లారీ లోడ్ వస్తే 7,000 రూపాయలు తీసుకుంటారు. ఒక లారీ లోడ్ వస్తే దాన్ని ఆపేది పోయి ఇవాళ మీరు ఇంకా లారీ ఓనర్ బాధిస్తామంటే కలుగుతారు. బాధించంటే మరి ఏంటి? నన్ను రోడ్డు కానీ లారీ ఆపి నన్ను నేను అక్కడి నుంచి నాకు రావాల్సి వస్తుంది. నాకు ఏమో వస్తుంది, మాకు ఎందుకు తీసుకుంటాను? రమ్మనండి, మీ పయాసం రమ్మనండి, మాట్లాడదాం. రమ్మనండి, మాట్లాడదాం. అరే గొడవ చేస్తాడు, రమ్మని చెప్పండి సీదా. నేను పోతే ఆఫీస్ కాడికి నా లారీ ఆపినప్పుడు నాదే కదా బాధ. మీరు రమ్మనండి, రమ్మనండి. మేము ఎందుకు ఇవ్వండి? మేము ఎందుకు కట్టాలి బిల్లు అని? మేము ఎందుకు కట్టాలి? మాకేం పైసలు ఎక్కువ అవుతున్నాయా? ఒక లారీ ఓనర్ ఏ విధంగా ఎన్ని విధాలు బాధిస్తారు? కంపల్సరీ పోతుంది, 100% పోతుంది, 100% పోతుంది, 100% పోతుంది. కంపల్సరీ చేయండి, ఇబ్బంది లేదు. నా పేరు నవీన్ రావు, రాసుకోండి. కంప్లీట్ చేస్తారు, పేరు కంప్లీట్ చేస్తారు. నా పేరు కావాలి కదా, రాసుకోండి. మళ్ళీ రాసుకోండి, రాసుకోండి అంటున్నారు. రమ్మనండి వాళ్ళని, మీ అధికారులు వచ్చి ఉండమనండి ఇక్కడ, రమ్మనండి అంటున్నారు. మీరు క్వశ్చన్ చేసిన లేక కదా మీరు చేసేది ఇవన్నీ. క్వశ్చన్ చేసిన లేక మీరు ఇష్టాలు వసూలు చేస్తారు కదా. దీనికి ఎవరు రెడీ చేసిరు? అది రమ్మనండి, రమ్మనండి, పైసలు రమ్మనండి. నా నెంబర్ ఇస్తాను, ఖాళీ అవ్వనండి. నేనే నా నెంబర్ ఇస్తాను. నేను ఒక 50 లక్షలు పెట్టి లారీ కొని 11,000 గవర్నమెంట్ పైసలు కట్టి అక్కడ అన్యాయంగా లోడింగ్ కోసం చేస్తే 7,000 రూపాయలు లోడింగ్ అన్యాయంగా పైసలు కట్టచ్చి నేను నీకు ఎందుకు చెప్పండి వస్తున్నారు? చెప్పండి నాకు. 2 రోజులు కాగానే పెంచేస్తూనే ఉంటారు. కలెక్టర్ దాని అడగడు, కలెక్టర్ అది అడగాలి కదా, అదే బాధ్యత కదా. ఇది ఎట్లా ఇచ్చారు మీకు ప్రొసీడింగ్స్? రాని మాట్లాడదాం. మస్తు ఇబ్బంది పెడుతున్నాం. ఒక డ్రైవర్కి అన్నం, ఒక డ్రైవర్కి నీళ్లు దొరికే పరిస్థితి అక్కడ. మా బాధలను కూడా ఖర్చు మీద స్టైల్ ఇక్కడ వచ్చి బండ్లాపి మీరు వసూలు చేసిపోయి మా గవర్నమెంట్ రూలు ఏంటి? గవర్నమెంట్ రూలు దేనికి రూల్ పెడతారు? మీరు కోట్లు తీసుకుంటారు. రమ్మనండి, వాళ్ళ చూడమనండి. ఇక్కడ మీరు మేము ఉన్నాము, లారీ మొదలు పెట్టాలని చెప్పండి. నేను చేయను, వాళ్ళని చెప్పండి. నాకేం పని, నేను చేయను. నేను పని పడుకుని పోతామని చెప్పండి. మేము పోతాం ఖచ్చితంగా ఉండే పనులు. అసలాగా రూపాయి కూడా కట్టాలి. మరి చేసుకోండి, నేను చేసుకోండి. దానికి ఎందుకు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. మీరు ఎవరిని అడిగి పెంచిరో, ఎవరిని అడిగి చేసిరో కావాలి కదా మాకు ఇవన్నీ. ఇలా ప్రతిదానికి రోడ్ డ్యామేజ్ కూడా జిఎస్టీ చేసారు కదా. నువ్వేం దేనికి ఇక్కడ 10 రూపాయలు కట్టినావు ఇక్కడ? కానీ చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. గొడవ చేస్తారో చెప్పుకోండి. మీరు లారీ కూడా మీరు చెప్పుకోండి. మీరు మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని 4 వర్కర్లకు మేము ఉద్యోగాలు ఇస్తున్నామండి. ఇక్కడ మేము ఇస్తున్నాం. మీరు మమ్మల్ని టార్చర్ చేస్తారు. డబ్బు కట్టు ఎత్తుకొస్తున్నాం. డబ్బు ఏమన్నా మేము ఏం చేస్తున్నాం? మీ డబ్బు
మమ్మల్ని పిలిచి చెప్పాలి, మీరు చట్టం చేసినప్పుడు మమ్మల్ని పిలిచి చట్టం చేయాలి. ఇక్కడ చేసినప్పుడు కట్టే మేమా మీరు ఎవరు కడుతున్నారు? ఎవరైనా చట్టం చేశారు? ఎక్కడ డ్రైవర్ వస్తారు కానీ తినడానికి అన్నం లేదు, మీరు డబ్బులు తీసుకొని డబ్బులు మీ అకౌంట్ వేసుకొని లారీ పంపిస్తే తినడానికి కనీసం ఏరియా ప్లేస్ లేదు కనీసం. అక్కడ రైతులు కొడుతున్నారు డ్రైవర్ ఏరియా అక్కడ, అది రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు రోడ్డు కట్ట వేస్తాం, మీరు పైసలు తీసుకుంటాం, ఎవరైనా తీసుకుంటాం మీరు పైసలు. ఇష్టాన్ని మేము చేస్తే మేము చేసిన చట్టం మీరు వంగ అంటే వినము. నా పేరు నవీన్ రావు, గన్పూర్ మండల్ బీజేపీ అధ్యక్షుడు. మేము క్వశ్చన్ చేస్తాం బరాబర్, కర్నూలు క్వశ్చన్ చేస్తాం మేము బరాబర్. కానీ ఇన్ని విధాలు దోసుకున్నాక లారీ ఓనర్ బతుకుడా? వాడు ఇంత మందా ఖర్చుడా లారీ ఓనర్? అన్ని తీల పైసలు తీసుకున్నావు కదా, దాని మీద లోడింగ్ ఛార్జెస్ ఇవ్వాలా, ఒక్కొక్క బండికి 5 నుంచి 7 వేలు వసూలు చేస్తారు. మీరు గవర్నమెంటే కదా, మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? దాన్ని మీకు ఇలా ప్రొసీడింగ్ ఇచ్చే కలెక్టర్ ఎందుకు క్వశ్చన్ చేయడం కదా? అదంతా అది అన్యాయం తెలుసు కదా.